హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కిస్మిస్ ద్రాక్ష, తెల్ల ద్రాక్ష తీసుకున్నానండి. ఒక అర కేజీ నారింజకాయలు, ఆరెంజ్ కాయలు ఒక 10 తీసుకొని ఇలా రసం పిండుకొని, కమలాలు, నారింజ ఇవి తీసుకోవటం ఎక్కువ నాకు అలవాటు. కమలా జ్యూసు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలండి. గ్రేప్స్కి కూడా అలాగే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి. ఇవి ఎక్కువ పుల్లగా తీయగా ఉంటాయి, కానీ మరీ పుల్లగాను ఉండవండి. మామూలు పులిపే ఉంటాయి. ఇవి పుల్లగా మంచిగా టేస్టీగా ఉంటాయండి. తింటున్నా కూడా చాలా బాగుంటాయి. అందుకని ఈ రెండు కలిపి షర్బత్ చేసుకుంటే ఎక్కువ పంచదార పట్టదు, దీనికి కొద్దిగా పడుతుంది. మనకు తీపి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. షర్బత్ కొద్దిగా తీగ పాకం వచ్చిందా ఉంచుకొని మనం ఆఫ్ చేస్తే, ఇదిగోండి కలర్ షేడ్ మారిపోయింది, చూసారా? నురుగంతా తగ్గిపోయింది. ఇలా చేసుకోవాలండి. దగ్గర పడింది, అయిపోయింది. మనం అయిపోయిన తర్వాత కలర్ చూసారా ఎలా మారిపోయిందో. నేను పప్పాయ కాయతో ఇవన్నీ చేసుకున్నాను కదా మొన్న. పప్పాయ కాయతో దానికి ఏదో అంటారండి, అవి కలుపుకొని ఒక గాజు సీసాలో మిగిలింది స్టోర్ చేసుకుంటా. అప్పుడప్పుడు సాయంత్రం మార్చి ఇలా షర్బత్లు తాగటం అంటూ చాలా మంచిది హెల్త్కు. ఎందులో ఏ పోషకాలు ఉంటాయో ఇది ఈ దానిమ్మ జ్యూస్ అది అలా కలుపుకొని ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి. ఏ టైంలో ఎప్పుడు కావాలంటే అది